గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాం అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలను చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, గౌరవ సభ్యులందరికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అక్రమణ అనేది వాస్తవమే అయితే ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? చంద్రబాబు నాయుడుతో పాటు సహ నిందితులను ఈడీ వాళ్ళ ప్రాపర్టీస్ని ఎందుకు అటాచ్ చేసింది? నిజంగానే చంద్రబాబు నాయుడు చేసిన స్కిల్ స్కామ్ నుంచే కదా ఆ డబ్బులన్నీ వాళ్ళకి పోయాయనే కదా, అది స్కామ్ అనే కదా వాళ్ళని అరెస్ట్ చేసింది. మన డబ్బులకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి కదా, డబ్బులు ఇచ్చినోడు ఆయనే కదా. మరి సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువలు లేవంటున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని. ఈరోజు అసెంబ్లీలో జరిగింది. ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా ఏముంటుంది?